5 ఏళ్లుగా ఎండకు ఎండై వానకు తడిసై మరికొన్ని నీళ్లలోనే నానుతున్నాయి. మరి అలాంటి భవనాలను ఏం చేయాలి, వాటి విషయంలో ఎలా ముందుకెళ్లాలి అన్నది ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం ముందున్న అతి పెద్ద ప్రశ్న. ఇదే అంశంపై ఐఐటి హైదరాబాద్, ఐఐటి మద్రాస్ నిపుణుల సూచనలు, సలహాలు తీసుకుంటుంది ఆంధ్రప్రదేశ్ సర్కారు. వారి నుంచి సమగ్ర నివేదిక అందిన తర్వాత పరిశీలించి ఓ నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. ఏం చేయాలి, ఎలా చేయాలి, ఇదే అంశంపై తర్జన భర్జనలు పడుతోంది ఆంధ్రప్రదేశ్ సర్కార్. అవును, అమరావతి రాజధాని నిర్మాణంలో భాగంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, అఖిల భారత సర్వీస్ అధికారులు, విభాగాధిపతులు, ఎన్జీఓ, గెజిటెడ్ 4వ తరగతి ఉద్యోగుల కోసం బంగ్లాలు, క్వార్టర్లు గతంలో నిర్మించింది టీడీపీ ప్రభుత్వం. అయితే వీటిలో కొన్ని 60% వరకు, మరికొన్ని 80% వరకు పూర్తయ్యాయి. కానీ 2019లో వైసీపీ సర్కార్ రావడంతో పరిస్థితి మారిపోయింది. వైసీపీ ప్రభుత్వం 3 రాజధానుల అంశాన్ని తెరపైకి తేవడంతో అమరావతికి ప్రాధాన్యం తగ్గిపోయిందనే చెప్పాలి. అదే సమయంలో అమరావతిలో 60% నుంచి 80% వరకు పూర్తయిన ఆయా భవనాలు, క్వార్టర్ల నిర్మాణాలు సైతం ఎక్కడివక్కడ ఆగిపోయాయి. వీటి పర్యవేక్షణపైన జగన్ ప్రభుత్వం పెద్దగా దృష్టి సారించకపోవడంతో ఇవి దుమ్ము కొట్టుకుపోయాయి. పట్టించుకునే నాదుడే లేకపోవడంతో వీటి చుట్టూ కంప చెట్లు మొలిచాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇలాంటి భవనాలన్నీ సుమారు 5 ఏళ్ల పాటు ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ఉండిపోయాయి. మరికొన్ని బిల్డింగ్ల పునాదుల్లోకి నీళ్లు చేరి నానిపోయాయి. మరికొన్ని ఇప్పటికే దెబ్బతినడం కూడా మొదలైంది. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ప్రభుత్వం మారడం, కొద్ది రోజుల క్రితమే అమరావతిలో చంద్రబాబు పర్యటించడం చకచకా జరిగిపోయాయి. ఆ పర్యటన సందర్భంగానే అప్పట్లో ఆయా భవనాల తీరుతెన్నులను పరిశీలించి ఉద్వేగానికి గురయ్యారు ఏపీ సీఎం. తమ పాలనలో అమరావతికి, ప్రస్తుతం అమరావతికి ఉన్న తేడాను గమనించారు. అప్పట్నుంచి ఆయా భవనాలపై దృష్టి సారించారు ముఖ్యమంత్రి. ఇందులో భాగంగానే ఇప్పుడు వాటి నాణ్యత ఎలా ఉంది, ఆయా నిర్మాణాలు పటిష్టంగా ఉన్నాయా, లేదంటే ఏమైనా చర్యలు తీసుకోవాలా, అలాంటి పరిస్థితి వస్తే ఏం చేయాలనే దానిపై సమగ్ర అధ్యయనం చేసే బాధ్యతను ఐఐటి హైదరాబాద్, ఐఐటి మద్రాస్ నిపుణులకు అప్పగించారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఆయా బృందాలు రంగంలోకి దిగాయి. మొదటగా హైదరాబాద్ ఐఐటి నిపుణుల టీం రాజధాని ప్రాంతంలో పర్యటించింది. మొదటగా సిఆర్డీఏ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్లలో ఉన్న పలు టవర్లను పరిశీలించారు. అనంతరం మోడల్ ఫ్లాట్లో సిఆర్డీఏ అధికారులతో సమావేశమై పలు అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఈ నివాస సముదాయాల నిర్మాణానికి ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించారు, పనులు నిలిచిపోయి ఎన్నాళ్లయింది, నిర్మాణాల ప్లాన్ సహా పలు అంశాలపై ఓ అవగాహనకొచ్చారు. అనంతరం క్షేత్రస్థాయిలో పర్యటించి ఆయా భవనాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగానే విభాగాధిపతుల బంగళాల్లో తుప్పుపట్టిన ఇనుప చువ్వలు కనిపించాయి. స్తంభాలకు పగుళ్లొచ్చాయి. ఇక ఎన్జీఓ నివాస సముదాయాలను పరిశీలించి ఆశ్చర్యపోయింది హైదరాబాద్ ఐఐటి నిపుణుల బృందం. ఎక్కడికక్కడ ఇనుప చువ్వలు భారీగా తుప్పుపట్టడాన్ని బృందంలోని సభ్యులు గమనించారు. వీటి విషయంలో ఏం చేయాలన్నది ఇప్పుడే చెప్పలేమంటూ అభిప్రాయపడ్డారు నిపుణులు. ఇక్కడున్న ఇనుప చువ్వలను పూర్తిగా తొలగించడం, లేదంటే వాటిని శుభ్రం చేసిన తర్వాత పనులు ప్రారంభించడం చేయాలంటూ సూత్రప్రాయంగా వెల్లడించారు. సమస్యను నిశితంగా పరిశీలించిన తర్వాతే ముందుకు సాగాలని నిర్ణయానికొచ్చారు. ఇందుకోసం చాలా సమయం పడుతుందంటూ తెలిపారు హైదరాబాద్ ఐఐటి నిపుణులు. ఆయా భవనాలు, టవర్ల పటిష్టతను తెలుసుకునేందుకు మట్టి పరీక్షలతో పాటు నాన్ డిస్ట్రక్టివ్ కోర్ కటింగ్ పరీక్షలు చేయాలని సిఆర్డీఏ అధికారులకు సూచించారు.
హైదరాబాద్ ఐఐటి నిపుణుల బృందం పరిశీలన కేవలం ఒక్క రోజులోనే పూర్తి కాలేదు. రెండో రోజు కూడా కొనసాగింది. ఇందులో భాగంగా అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చేపట్టిన పనులను పరిశీలించారు. ప్రధానంగా రోడ్లు, వంతెనలు, విద్యుత్, కమ్యూనికేషన్ కేబుళ్ల డక్ట్ల సామర్థ్యాన్ని పరిశీలించారు నిపుణులు. సుమారు 4 ఏళ్లుగా వీటిని పట్టించుకునేవారు లేకపోవడంతో రోడ్లు చాలా వరకు దెబ్బతిన్నాయి. కొన్ని చోట్ల కంకర కూడా తీసుకెళ్లిన పరిస్థితులున్నాయి. వీటన్నింటినీ చూసిన హైదరాబాద్ ఐఐటి నిపుణులు అవాక్కయ్యారు. ఇక మద్రాస్ ఐఐటి బృందం కూడా రంగంలోకి దిగింది. జీఏడీ టవర్లు, శాశ్వత హైకోర్టు పునాదులు, ర్యాప్ట్ ఫౌండేషన్ పనులను పరిశీలించింది. గత 5 ఏళ్లుగా ఇవి పూర్తిగా నీటిలోనే నానుతున్నాయి. దీంతో వీటి పరిస్థితిపై మరింత సమగ్రంగా అధ్యయనం చేయనుంది మద్రాస్ ఐఐటి నిపుణుల బృందం. అన్ని క్షుణ్ణంగా గమనించిన ఆయా నిపుణుల బృందాలు వీటిపై మరింత విస్తృతంగా అధ్యయనం చేయనున్నాయి. అవసరమైతే మరింత మంది సభ్యులతో కలిసి కొన్ని పరీక్షలు చేయనున్నారు. తమ పరిశీలనలో తేలిన అంశాలను అన్నింటినీ క్రోడీకరించి సిఆర్డీఏకు ఓ నివేదిక అందించనున్నారు హైదరాబాద్ ఐఐటి, మద్రాస్ ఐఐటి నిపుణుల బృందం. ఆ తర్వాతే వీటిపై ఓ నిర్ణయం తీసుకోనుంది టీడీపీ కూటమి ప్రభుత్వం.